హైదరాబాద్ రాజేంద్ర నగర్ మైలార్దేవపల్లి ప్రాంతంలో బుద్వేల్లో టింబర్ డిపో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాటేదాన్ పారిశ్రామిక వాడ సమీపంలోని సుమిత్ టింబర్ డిపో బీడీ ప్లైవుడ్ గోదాంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట టింబర్ డిపోలో మంటలు అంటుకుని తగలబడింది. తర్వాత పక్కనే ఉన్న మరో 2 గోదాంలకు మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికుల్లో టెన్షన్ పరిస్థితి నెలకొంది. ప్రమాద సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ అగ్నిమాపక సిబ్బంది హైడ్రాతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. 4 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ₹1 కోటి వరకు ఆస్తి నష్టం జరిగుండొచ్చని అంచనా వేస్తున్నారు. గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే ఈ గోదాంలకు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైట్, బుద్వేల్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఓవర్ టు యు. హైదరాబాద్ శివారులోని కాటేదాన్ పారిశ్రామిక వాడ సమీపంలో ఉన్నటువంటి బుద్వేల్లో అయితే టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున చెలరేగినటువంటి మంటలతో అయితే బుద్వేల్లో ఉన్నటువంటి ఒక టింబర్ డిపో కాలిపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఉదయం 4 గంటల సమయంలో ఈ యొక్క మంటలు చెలరేగాయని స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అగ్నిమాపక సిబ్బంది అయితే ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క మంటలన్నింటినీ కూడా అదుపు చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి గమనిస్తే ఇది కేవలం గోడం మాత్రమే కావడంతో ఇక్కడ ఎలాంటి మనుషులు అయితే లేరు. సో ఈ క్రమంలోనే ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో ఈ మంటలలో అయితే మనం చూడవచ్చు, మంటలతో పాటు ఇటు దట్టమైనటువంటి పొగలు వస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఫైర్ సిబ్బంది అయితే మంటలను అదుపు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో ఇక్కడ 4 ఫైర్ ఇంజన్ సాయంతో అయితే మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. సో ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మంటలు వచ్చిన క్రమంలో 4:30 సమయంలో అయితే ఫైర్ సిబ్బంది వెళ్ళడంతో సుమారు అప్పటి నుంచి కూడా ఈ యొక్క మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి మైలార్దేవిపల్లికి సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ అధికారులు 4 ఫైర్ ఇంజన్లను కూడా ఏర్పాటు చేసి మంటలను అదుపు చేస్తున్నారు. మనం ఒకసారి ఈ మొత్తాన్ని గమనించినట్లయితే ఇది టింబర్ డిపోతో పాటు పక్కనే ఉన్నటువంటి మరొక 2 డిపోలను కూడా గమనించవచ్చు. ఇక్కడ మొత్తం 3 డిపోలన్నీ కూడా 3 డిపోలకు సంబంధించినటువంటి గోదాం ఇది. సో తొలుత టింబర్ డిపోలో మంటలు ప్రారంభం అవ్వడం జరిగింది. అనంతరం పక్కనే ఉన్నటువంటి ప్లైవుడ్లో కూడా మనం ప్రస్తుతం చూడవచ్చు, సుమిత్ టింబర్లో మంటలు ప్రారంభమైన అనంతరం పక్కనే బీడీ ప్లైవుడ్లో కూడా మంటలు చెలరేగడం జరిగింది. అంతే పక్కనే ఉన్నటువంటి మరొక మనం చూడవచ్చు సీలింగ్ సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి గోడంగా అయితే చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మంటల్లో చిక్కుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఉదయం నుంచి అయితే ఇటు అగ్నిమాపక శాఖ అధికారులు అదుపు చేస్తున్నారు. సో మనం చూడవచ్చు మంటల్లో కాలిపోయినటువంటి ఒక అన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా ఏదైతే ఫాల్ సీలింగ్కి సంబంధించినటువంటి వస్తువులుగా అయితే చెప్తా ఉన్నారు. సో ఫాల్ సీలింగ్ చేసేందుకు ఉపయోగించేటువంటి మెటీరియల్ అయితే మనం చూడవచ్చు. సో ఈ మొత్తం 3 గోడౌన్లకు కూడా మధ్య కేవలం ఒక బారికేడ్ లాగా ఒక రేకును మాత్రమే లోపల ఏర్పాటు చేయడంతో మంటలు ఒక దాంట్లో నుంచి మరొక దాంట్లోకి వ్యాపించి ఇటు 3 వేరు సంబంధించినటువంటి గోడౌన్స్ అయితే నిప్పంటుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా తొలుత ఇటు టింబర్ డిపోలో మొదలైనటువంటి ఒక మంటలు అయితే పక్కనే ఉన్నటువంటి ప్లైవుడ్, అదేవిధంగా ఈ పక్కనే ఉన్నటువంటి ఫాల్ సీలింగ్కి సంబంధించినటువంటి ఒక ఏదైతే వస్తువులను ఏర్పాటు చేశారో మెటీరియల్కి సంబంధించినటువంటి గోడంలో కూడా మంటలు వ్యాపించాయని అయితే ఇటు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు ఫైర్ ఇంజన్ కూడా ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా 4 ఫైర్ ఇంజన్లు అయితే ఏర్పాటు చేసి ఇటు అధికారులు అయితే ఇటు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఉదయం నుంచి అదుపు చేస్తున్నప్పుడు కూడా మంటలు అయితే ఇంకా అదుపులోకి రాలేదు. సో మనం ఒకసారి ఈ వాహనాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఇటు రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు రావడంతో అయితే మొత్తం దట్టమైనటువంటి పొగతో అయితే ఇటు ఈ ప్రాంతం మొత్తం వ్యాపించింది. సో పక్కనే పారిశ్రామిక వాడ కావడంతో మరికొన్ని ఇటు గోడౌన్స్తో పాటు ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. సో వాటికి మంటలు వ్యాపించకుండా అయితే ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. సో ఒకసారి మనం చూడవచ్చు ఇక్కడ ఫైర్ సిబ్బంది అయితే లోపలికి ఇటు వాటర్ను తీసుకువెళ్ళి అక్కడ వాటర్తో అయితే మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మనం ఒకసారి గమనించవచ్చు. సో ఇక్కడ ఒకసారి చూస్తే ఫైర్ అధికారి కూడా ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏ విధంగా మంటలు అంటుకున్నాయి, ఎన్ని గంటలకు సమాచారం ఉంది? మాకు ఫైర్ కంట్రోల్ రూమ్ నుంచి 4:48కు మాకు ఫైర్ కాల్ వచ్చిందండి. ఏంటంటే నేను రాగానే మాది రాజేంద్ర నగర్ ఎంపీటీ ఇంకా వాటర్ బ్రోజర్ ఇమ్మీడియట్లీగా టర్న్అవుట్ చేసే వరకు ఇక్కడ వచ్చేసరికి అన్ని షట్టర్స్ అన్ని బంద్ ఉండే. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ వాచ్మెన్ లేరు, ఎవరు లేరు. ఇక్కడ
రాగేసరికి మాకు మంట చాలా ఇదయ్యేసరికి మా మావలో ఉండి ఈ షటర్ని తీసే వరకు తీసిన వరకే అప్పుడే మేము మంట చాలా ఎక్కువైపోయింది. మేము కంట్రోల్ చేసినాము. ఇది ఇంకా ప్లస్ పక్కనే ఒక ఇది సిమిత్ మోడ్యులర్ కిచెన్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఏమో బీడీ ప్లైవుడ్, అవతలేమో మన సీలింగ్ ఫాల్ సీలింగ్ చేసేది అదొకటి. మూడిట్లో ఇది కొద్దిగా ఎక్కువ కాలిందండి. మిగతా అయితే అన్ని కంట్రోల్లో ఉంది ఫైర్ అయితే ఇప్పుడు. సార్ ఇది గోడ మొత్తం ఒకటిగానే కనపడుతుంది, కానీ మధ్యలో మాత్రం కేవలం రేకులు పెట్టడం వల్ల ప్రమాదం విస్తరించి ఉన్నారు. మధ్యలో పార్టిషన్స్ ఐరన్ పార్టిషన్ వాళ్ళకు పక్క వాళ్ళకి ఫైర్ అంటించిందండి. సార్ ఫస్ట్ మంటలు ఎక్కడ వచ్చినాయి సార్? ఎక్కడ రావడం వల్ల? ఫస్ట్ మంటలు ఇక్కడ మన షార్ట్ సర్క్యూట్ అయినట్టు వాళ్ళు చెప్తున్నారు సార్ ఇక్కడ ఇటు నుంచి. అంటే సార్ ఉదయం ఎన్ని గంటలకు వచ్చినారు? ఎన్ని ఫైర్ ఇంజన్ల నుండి ఏ విధంగా మంటలు అరుపుతున్నారు? మనం 4 ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి. ఒకటేమో చంద్రలాల్ బాడదారి నుంచి వచ్చింది, ఇంకోటేమో చంద్రాయనగుట్ట నుంచి వచ్చిందండి. ప్లస్ మాది ఫైర్ ఇంజన్ రాజేంద్ర నగర్ 2 బండ్లు, మాకు ఫైర్ ఇంజన్ 2 ఉంటాయి. ఇమ్మీడియట్లీగా టర్న్అవుట్ చెప్పి ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది. సార్ ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా కదా, సో మంటలను అదుపు చేయడంతో పాటు పక్క ఫ్యాక్టరీలో కూడా వ్యాపించకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్? సార్ చర్యలు అంటే ఇప్పుడు ఆల్రెడీగా మేము వాళ్ళకు చెప్తూనే ఉన్నాం, మేము అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ తరఫునకి వెళ్ళి వాళ్ళకి ఏదైనా అవేర్నెస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకున్నామని చెప్తున్నాం. వాళ్ళేమో తీసుకొని కూడా వాళ్ళకి ఎట్లా యూజ్ చేయాలో కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాం, ఫైర్ ఫైటింగ్ కూడా. సో ఇది మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ మనం ఒకసారి గమనించవచ్చు, మంటలను అదుపు చేసేందుకు ఇక్కడ 4 ఫైర్ ఇంజన్లు అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అయితే వాటర్తో ఇది మొత్తం కూడా కంట్రోల్ చేసేటువంటి ఒక సిచ్యువేషన్ మనం చూడవచ్చు. సో ఈ మంటల దాటికైతే పైన ఉన్నటువంటి షెడ్లు కూడా ఇటు కిందికి వంగి చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి మంటలను అదుపు చేస్తున్నటువంటి క్రమంలో ఇటు దట్టమైనటువంటి పొగ రావడంతో అయితే ఫైర్ సిబ్బంది కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మంటలను అదుపు చేసేందుకైతే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో మరికొన్ని గంటల్లోనే ఈ యొక్క మంటలను కూడా అదుపు చేసే విధంగా అయితే ఇక్కడ ఫైర్ ఫైటర్స్ అయితే వాటిని అన్నింటినీ కూడా మంటలను అదుపు చేసేటువంటి పరిస్థితి ఇటు బుద్వేల్లో ఉన్నటువంటి టింబర్ డిపో, అదేవిధంగా ఫ్లైవుడ్కి సంబంధించినటువంటి గోడం వద్ద కొనసాగుతుంది. కెమెరామెన్ సాయితో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.